ఇగో ఈ బొమ్మలో ఉన్న పొట్టేలు కనపడట్లేదండి. గత చిన్నప్పటికెళ్ళి పెంచుతున్నాడు మా ఆయన. పెంచు చెప్పు భుజం చెప్పు, నువ్వు చెప్తే ఇంటర్. చిన్నప్పటికెళ్ళి ఈయన పెంచిండు. గత 2-3 నెలల నుంచి కనిపించట్లేదు. జహీరాబాద్ కి వెళ్ళి వచ్చినాం, తిరుగుతూనే ఉన్నాం, వెతుకుతూనే ఉన్నాం. జహీరాబాద్ నుండి వచ్చినామండి. జహీరాబాద్ నుంచి వచ్చి గురంగట్టు తండ నుంచి వచ్చినాం. వచ్చి ఎతుకుతున్నా ఉంటదండి, ఉంటది. ఇంటికి పోయేది లేదు. ఓ చికెన్ షాప్ పో అన్నాడు హోటల్ అడిగితే. నేనేమన్నా బిర్యానీ తిండికి వచ్చినామా, అది బిర్యానీ అయితే మమ్మల్ని బిర్యానీ చేస్తారు, ఊర్లో రానియరు. బిర్యానీ హలీం అన్ని చేస్తారు మమ్మల్ని. చెప్పు అమ్మవారి పాలమ్మ అమ్మవారి కోసం గత 12 ఏళ్ల నుంచి పెంచుతున్నాడు మా ఆయన. వద్దాం అనుకునేసరికి వచ్చేసింది. జాతరకి చేద్దాము అని అనుకున్నాము, అంతలోకే పోయింది. మరి ఎప్పుడు వస్తుంది అనుకుంటా? మళ్ళీ మీ పొట్టలు ఎప్పుడు దొరుకుతుంది? మళ్ళీ దొరకాలమ్మా. ఇగో మీరు అందరూ ఇప్పుడు మీడియా మిత్రులు వచ్చిర్రు, మీరు చెప్పాలి పొట్టేలు అనే సినిమా మంచి సినిమా, ఆ దసరాకు రావాలనుకుంటున్నారు వాళ్ళు. అది రావాలంటే పొట్టేలు దొరకాలి, మీ అందరూ సాయం చేయాలని చెప్పాలి. మీరు మా పాప కూడా ఏం తినట్లేదా? అవును. అయ్యో, మరి పొట్టలు దొరుకుతుందా? పిలిచిన పొట్టలు మరి రారా అని మీరే ఎత్తుకు పెట్టండి. మేమే వెతికి పెట్టాలా? వెతికి పెడతాం. ఆ పొట్టలు దొరికితేనే సినిమా హిట్ అయ్యేది. ఓ, పొట్టలు దొరికితే సినిమా హిట్ అవుతుందా? సరే, మరి పొట్టేలు దొరకాలని కోరుకుంటా, సరేనా? అప్పుడు సినిమా హిట్ అవుతుంది. ఓకే, పొట్టేలు పక్కనే వాడుకుంటావా? పొట్టేలు అంటే అంత ఇష్టమా? పొట్టేలు అంటే ప్రాణం. పొట్టేలు ఉంటే చాలా, పొట్టేలు ఉంటే చాలా మస్తు ఆడుకుంటుంది దాంతో. చిన్నప్పుడు ఇంత చిన్న పిల్లలు అంటే మేక పిల్లలు ఇష్టము, అన్ని ఇష్టము. తిండి సగా తినట్లేదు, పొట్టేలు లేదని. పొట్టేలు వచ్చేస్తుంది, బాధపడ. ఈడమ్మా ఎవరు తింటలేరు, మేము రోడ్ల మీద తిరుగుతున్నాం. ఈడ అంతా కొత్తగా ఉంది మాకు. ఆడేడున్నాడో మాకు తెలియదు. ఈడ మరి రామ్ సార్ మొన్న చెప్పినా కదా, నువ్వే నా పొట్టేలు అన్నాడు టీజర్లా, టీజర్లా అన్నాడు సార్. సార్కి ఏమైనా ఎరకనేమో వస్తాడేమో సార్ అని చూస్తే సార్ కనబడట్లేదు. మా రవణ సారు రావట్లేదు, రవితేజ సారు. అందరం కలిసి పోయేటోళ్ళం రవి సార్ సినిమా ఉంటే. ఇవాళ ఏడబోతాం సినిమాకి? మా బాధ మాది. 15 ఆగస్టు లేదు, ఏం లేదు, మాకు సంబరాలు లేవు. పొట్టేల్ కోసం చూస్తున్నాం. విక్రమ్ సార్ వస్తే తాంగలంలో ఉందేమో సార్ అడుగుదామని. చెప్పు భుజమా ఒకసారి. సినిమాలనే కాదండి, బయట ఎదుగుతున్నాం, సినిమాల్లో ఎదుగుతున్నాం, ఎక్కడ కుదిరితే అక్కడ వెతుకుతున్నాం మా పొట్టేల కోసం. మా పొట్టేలు దొరకాల, వచ్చే నెలలో దొరకాలని చెప్పేసి ఎదుగుతున్నాం. నాని సార్ని కూడా అడుగుతాం. నాని సార్ వస్తుంది కదా సినిమా, వీళ్ళందరూ దోస్తులు ఉంటారు కదా, నాని సారు, రామ్ సారు, విక్రమ్ సార్. అడుగుతాము సార్ని కూడా ఇట్లానే థియేటర్లకు వస్తాం. మళ్ళీ దేవరా ఉంది, అంత దూరం పోవద్దు అనుకుంటున్నాం మేము. దేవుడి దేవల్ల ఆ లోపు దొరకాలనుకుంటాం. దొరకకపోతే ఆ రోజు కూడా రావాలి. మీరు సాయం చేయాలి. మా కమిటీ కుర్రోళ్ళు 11 మంది ఉన్నారు కదా, వాళ్ళు సూపర్ హిట్ అయింది, వాళ్ళు కూడా తిరుగుతున్నారు. మేము వాళ్ళని కూడా అడిగినాం, మా పొట్టేళ్ళని వెతికి పెట్టుండని. ఎందుకంటే ఈ పొట్టేలు దొరికితేనే మాకు జీవితం ఉంటది. ఈ పొట్టేళ్ళని ఎంతో కష్టపడి పెంచినాం మా ఊరు కోసం. జర ఇది దొరుకుతుందని సినిమాలో ఉంటదేమో. అన్ని సినిమాల తంగల్లా కొన్ని పొట్టేలు ఉన్నాయి, అదేమో మాదేని నెత్తనికి వచ్చినాం. జర మీరు జర నెత్తికి కోసం తిరుగుతా ఉన్నామండి, కానీ దొరకట్లేదు. ఇక్కడ ఏడ చూసినా అద్దాలు ఉన్నాయి, మాకు ఏం అర్థమైతలేదండి. మా హీరో ఎప్పుడు సందో దేవులాడుతున్నాడు, జలపాతంలో పడిపోయేది దొరకతాత అన్నాడు. అయ్యో, ఆ తల్లకు బిడ్డ తప్పిపోయిన పొట్టేలు దొరుకుతుంది, దేవులాడు అని చెప్పిన దేవులాడుకుంటూ వచ్చినాం తల్లి. ఇక్కడ మస్తు మంది జనాలు ఉన్నారు. మీకు దసరా పండుగ వస్తుంది, మీతో పాటు మా మూవీ కూడా మీ ముందుకు వస్తే పొట్టేలు మాకు కూడా ఆనందంగా ఉంటుంది బిడ్డ. మీ ఆనందమే మా ఆనందం కదా. మా పొట్టేలు దొరకాలని మీ అందరూ కోరుకుంటే దొరుకుతుందని ఆశపడుతున్నాం బిడ్డ. మేడం, మీరే జర ఎత్తికి పెట్టుర్రి. దసరాకి రానిక చూస్తున్నాం, ప్లీజ్.